మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 116వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ 116లో 116 గురించి ఓ చమత్కారం చెప్పుకుందాం. అసలు ఆ 116 అనేది మనకి విచిత్రంగా వచ్చింది. ఇప్పటికీ సందా ఇస్తే ఎవరైనా 1116, 10,116 ఒట్టినే ఇచ్చినా 116 కల్పిస్తారు. ఇది ఎందుకు వచ్చింది అంటే, నిజాం రాజు పరిపాలించే కాలంలో గోదావరి తీరం నుంచి బ్రాహ్మణులు ఈ శ్రావణ మాసం సంభావనలకి రాజసమ్మానాలకి వారు వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, ఆనాడు నైజాం అనేవారు కదా, ఆ పరిపాలనలో ఉండే సంస్థానాలు తిరిగేవారు. నిజాం రాజులో కూడా చాలామంది వేదాన్ని, వేద ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఆదరించారు. మహానుభావులు అన్ని చోట్ల ఉన్నారు. సంస్థానాధిపతులైన వారు ఆదరించేవారు, దానికి వారు అభ్యంతరం చెప్పలేదు. ఈ ఆదరణలో చిత్రంగా ఏం జరిగేదంటే 100 రూపాయలు ఇచ్చేవారు అందరికీ సన్మానాల కింద. అప్పుడు అది శతమానం భవతి కదా, 100, 1000 అలాగే మనం ఆలోచిస్తాం, 100 ఇచ్చేవారు. అయితే నిజాం రాజ్యంలో ఉండేటువంటి నాణ్యాలకేనో ఆ గోదావరి ప్రాంతం అది ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. సర్కారు జిల్లాలు అంటారు. అక్కడికి ఈ నాణ్యాల వినిమయంలో తేడా ఉంది. ఈ 100 రూపాయలు ఈ బ్రాహ్మణులు అక్కడికి పట్టుకెడితే అవి 95 పైసలో, 92 పైసలో, 92 రూపాయలు అయ్యేవి. 100 రూపాయలు పూర్తిగా అయ్యేవి కావు. మనం ఏదో అమెరికా నుంచి డాలర్లు పట్టుకొచ్చి ఇక్కడ మారిస్తే వెంటనే లెక్క మారిపోతుంది కదా. అలాగే ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి గోదావరి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అమలాపురంలో తీరా 100 రూపాయలు మార్చుకుంటే అక్కడ 92 రూపాయలు ఇచ్చేవారు. 92, 93. దానికి వాళ్ళకి చికాగ్గా ఉండదు. ఇచ్చేది ఏదో 100 ఇవ్వచ్చు కదరా, మళ్ళీ ఈ ఊరికి 5-6 తక్కువ అని కొంచెం చికాకు పడేవారు. ఇది మొత్తం మీద ఈ కబురు నిజాం గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో పాపం ఇంత చేసి మనం పండితుల్ని, అంటే ఇది నిజాం ద్వారా జరగచ్చు, ఆ రాజ్యంలో ఉండే సంస్థానాధీశుల ద్వారా జరగచ్చు. ఇంత పండితుల్ని మనం అసంతృప్తికి గురి చేయడం ఎందుకు, అయితే ఓ పని చేయండి, ఏమిస్తే వాళ్ళకి 100 రూపాయలు అవుతాయో కొనుక్కోండి, లెక్క అంత ఇచ్చేద్దామంటే 116 ఇస్తే అక్కడ 100 అవుతాయని చెప్పారు. అందుకని అప్పటి నుంచి ఈ నైజాం ప్రాంతంలో, ఇప్పుడు తెలంగాణగా మనం పిలుస్తున్న ప్రాంతంలో 116 ఇవ్వడం సంప్రదాయంగా వస్తే ఈ 116 అక్కడికి పట్టుకెడితే సరిగ్గా 100 రూపాయలు వచ్చి ఇంకా ఓ రూపాయి ఎంతో ఎక్కువే వచ్చాయి. ఎక్కువ వస్తే ఆనందమేగా. అందుకని అలాగ మొత్తం సరిపెట్టుకు అప్పటి నుంచి పండితులకు 116 ఇవ్వడం, 1116 ఇవ్వడం, 10,116 ఇవ్వడం, 1,00,000 ఇచ్చినా సరే 16 రూపాయలు ఇవ్వడం, ఇది ఒక అలవాటుగా మొదలైంది. 116వ భాగంలో మనం ఓ చమత్కారంతో ప్రారంభించి ఇప్పుడు ఈ మొత్తానికి మూలమైనటువంటి భగవద్గీత అవ్యక్తావ్యక్త యస్సర్వా ప్రభవం జహరాగమే రాత్రియాగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. సృష్టి ఎలా ఏర్పడిందో చెబుతున్నాడు. అది తెలుసుకుంటే మనస్సు తేలికవుతుంది, జీవితం తేలికవుతుంది, హాయిగా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కాదు, సుఖం వచ్చినప్పుడు కూడా ఇదే గుర్తు చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఈ వేదాంత వాక్యాలు చాలా బాగుంటాయండి. అంతా మిథ్యే ఏముందే అని కూడా బాగానే ఉంటుంది. మరి అంతా మిథ్యే, మిరపసూనుండ మిథ్య కాదు, దాంట్లో నెయ్యి మిథ్య కాదు, బొబ్బట్లు మిథ్య కాదు, దోసకాయ పచ్చడి మిథ్య కాదు, పనసపొట్టు కూర మిథ్య కాదు, గుమ్ముడుడియాలు మిథ్య కాదు. మరి ఇవన్నీ మిథ్య కాకుండా మిగిలిన మిథ్య అవుతాయి, ఇవి కూడా మిథ్యే. అంటే సుఖంగా బ్రహ్మాండమైన భోగం అనుభవిస్తున్నప్పుడు కూడా మన మనస్సులో ఒక్కసారి ఇది మిథ్య, ఇది ఉండదు, అసలు నిజంగా నేను పొందుతున్న అనుభూతి ఎంత అని ఆలోచిస్తే క్షణికమని అర్థమవుతుంది, తక్షణం వదిలేస్తాడు. ఈ ఆలోచన చేయం మనం. అందులో కూడా కొట్టుకుపోతూ ఉంటాము, నదిలో కొట్టుకుపోయేవాళ్ళగా. సుఖంలోనూ అంతే, దుఃఖంలోనూ అంతే. దుఃఖమైనా సరే ఒకసారి ఆపేసి మంచిది, ఏడిచాం, ఎవడో వచ్చాడు ఏడిచాం, వదిలేద్దాం. అసలు ఇది నిజంగా ఈ పోవడము, ఏదో మన వాళ్ళకి ఏదో జరగడము, ఇది ఏదైనా మనకి నిజంగా అంత దుఃఖం కలిగిస్తుందా? ఎందుకు కలిగిస్తుంది? అసలు వాడికి లేని దుఃఖం మనకేమిటి? ఏమిటి పరిణామం అసలు? ఇలా ఎంతమంది ఇళ్లలో జరిగాయి, మన ఇంట్లో కూడా జరిగింది, అంతేనా? దీనికి ఇలా ఏడిస్తే పోనీ ఆ దుఃఖం పరిహారం అవుతుందా అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటాం, మన పనిలో పడతాం. అంటే ఎందుకు ఆ పనుల్లో పడాలంటే ఈ జ్ఞానం కలగాలి. అందుకని దుఃఖంలో పడి కొట్టుకుపోవడం, అలాగే సుఖంలో పడి కొట్టుకుపోవడం, ఒక వెర్రి వ్యామోహంలో పడిపోయి నువ్వులే కనేను లేను నేనులే జగం, ఈ పాటలు బాగానే ఉంటాయి. నిజంగా వాళ్ళు లేకుండా మనం లేమా? 25 ఏళ్లకు కదండి వాళ్ళు పరిచయం అయింది.
25 ఏళ్లకు ముందు మనం బతకలా? నిజంగా పరిచయం అయ్యాక లేకపోతే పెళ్లి చేసుకున్నాక అంత సుఖంగా ఉన్నామా? 5-6 ఏళ్లలో ఈ సుఖాలు తేలిపోలా? చికాకులు ఎందుకు వస్తున్నాయి? వేరే వాళ్ళు ఎందుకు నచ్చుతున్నారు, వీళ్ళు ఎందుకు నచ్చట్లా? అంటే ఈ మాటలనే అబద్ధాలు కావు. ఈ సుఖంలో పడి కొట్టుకుపోకుండా కాస్త ఆలోచించారు. నిజంగా ఇదంత సుఖమా? దుఃఖంలో నిజంగా ఇదంత దుఃఖమా? ఎందుకంటే అవ్యక్తాద్వ్యక్త సర్వా ప్రభవంత్యహరాగమే. పగలు కాగానే అవ్యక్తం నుంచి అన్నీ వ్యక్తం అవుతున్నాయి. రాత్రి ఆగమే ప్రళీయంతే. రాత్రి కాగానే మళ్ళీ మొత్తం పోతున్నాయి. తత్రైవ అవ్యక్త సముజ్ఞకే. ఆ అవ్యక్తంలోనే మళ్ళీ కలుస్తున్నాయి. ఏమిటి అవ్యక్తం? కఠోపనిషత్తులో చెబుతాడు ఆ అవ్యక్తానికి సరైనటువంటి నిర్వచనం. ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః. భగవద్గీతకి మూలం ఉపనిషత్తులే. అందులో కఠోపనిషత్తు బాగా మూలం అండి. సో అసలు కొన్ని వాక్యాలు అయితే ఉన్నవి ఉన్నట్టుగా అందులో ఉంటాయి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. ఇది భగవద్గీతలో ఉన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది కఠోపనిషత్తులో. అంటే అది ముందు కదా, మరి సర్వోపనిషత్తుల యొక్క సారం కదా. అందుకని కఠోపనిషత్తు నుంచి ఉన్న వాక్యాలు ఉన్నట్టుగా గ్రహించారు చెప్పడానికి. ఉపనిషత్ సారాన్ని చెబుతున్నాను కృష్ణుడు చెప్పాడు కదా. అందుకని కఠోపనిషత్తులో దీనికి మూలం ఏం చెబుతున్నాడు చూడండి. ఇంద్రియాలు ఉన్నాయి, ఏదో చర్మము, ముక్కు, కన్ను, చెవి, ఇవేవు. వీటికంటే విషయములు గొప్పవన్నాడు. ఎందుకంటే విషయాలు, శబ్దం చెవిని లొంగ తీసుకుంటుంది కదా, చెవిటి వెళ్ళిపోయిందిగా. ఒక రూపం కంటిని లాగేసిందిగా. ఒక రుచి నాలికను లాగేసింది అంటున్నాగా. అంటే నాలిక రుచికి లొంగింది. అంటే ఇంద్రియముల కంటే విషయములు, శబ్ద స్పర్శ రూప రస గంధములు గొప్పవి. అంటే గొప్పవంటే మంచివని కాదు, బలీయమైనవి, పవర్ఫుల్ అని అర్థం, శక్తిమంతం. అవి లాగేసేవి. ఎవరు లాగేస్తే గెలిస్తే వాళ్ళు గెలిచినట్టే, వాళ్ళు గొప్పవాళ్లే కదా. ఓడిపోయిన వాళ్ళు తక్కువే కదా. ఇంద్రియాలు ఓడిపోయాయి విషయాల విషయం. విషయేభ్య పరం మనః. అసలు ఈ విషయాల కంటే ఎక్కువ బలవత్తరమైంది మనస్సు అన్నాడు. ఎందుకంటే మనస్సు కనుక ఆ విషయాలకు లొంగకపోతే ఇంద్రియాలు బాగానే ఉండేవి. అందుకే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో ఇంద్రియాలని ద్వారాణి దేహస్థితః గాంభీర్యం పరిఖాపదం ఘన ధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః. ఇంద్రియాలు శరీరం అనేటువంటి కోటకి ద్వారాలు లాంటివి అన్నాడు. ద్వారం వెళ్ళడానికి పనిచేస్తుంది, రావడానికి పనిచేస్తుంది. ద్వారం తప్పెలా అవుతుంది? దాంట్లోంచి గాడిదలు వచ్చాయండి, మనుషులను రమ్మంటే మూసుకో. మనుషులు వచ్చినప్పుడు తెరువు ద్వారాన్ని, గాడిదలు వస్తే మూసేయి. నువ్వు శుభ్రంగా తెరిచిపెట్టా గాడిదలు ఏమిటి అన్నీ వస్తాయి. అంటే ఇంద్రియాలు తప్పు కాదు, అంతకంటే విషయాలు గొప్పవి. ఆ విషయాలకు లొంగిపోయిన మనస్సు కారణంగానే ఇంద్రియాలు చాకిరీ చేస్తున్నాయి. అంటే ఇంద్రియముల కంటే విషయాలు, విషయాల కంటే మనస్సు. మనసస్తు పరా బుద్ధికి. మనస్సును లొంగదీయాలంటే బుద్ధి వల్ల లొంగదీయాలి. బుద్ధి నిశ్చయాత్మకం. మనస్సు ఏం చేస్తుంది? చేద్దామా వద్దా, చూద్దామా వద్దా, ఈ పని చేద్దామా వద్దా, ఎవరినో చూడగానే మనకేదో మోజు కలిగింది, పోనీ సరదాగా ఓ మెసేజ్ పంపుదామా, SMS, కొంపలు అంటుకోవు. పంపితే అక్కడి నుంచి వారు కొంచెం లొంగారనుకో, ఇక అక్కడి నుంచి మొత్తం పంప దింప సరిపోయింది. దుంప తెగించే వరకే సరిపోయింది భాగవతం అంతా. అక్కడో ఇక్కడో బయటపడింది, పెద్ద గొడవ అయింది. ఇదివరకు ఉత్తరాలు ఉండేవి, ఇప్పుడు కొత్తది సంక్షిప్త మధుర సందేశం, SMS, సంక్షిప్త మధుర సందేశం. ఇది మొదలు పెట్టారు. ఇంకా అవతల వారు స్పందిస్తే ఇక చెప్పక్కర్లేదు. ఇంకా రోజు 24 గంటలు మాట్లాడుకోవడమే పని. ఇంకా హాట్ లైన్. స్పందించకపోతే ఇంకోసారి అక్కడి నుంచి అహంకారం పనిచేస్తుంది. స్పందించకపోతే అహంకారం పనిచేస్తుంది. నేను పంపినా మాట్లాడరా, అంత గొప్ప, అంత మనోనిగ్రహమా, చూద్దాం. ఈ మంత్రం ఇది ఎక్కడో ఇక్కడ కామవాంచలేదు, ఇంకేమీ లేదండి, కేవలం అహంకారం ఉంది ఇక్కడ. ఈ అహంకారం దగ్గరే మనం దెబ్బతినేస్తాం. అక్కడే యాసిడ్ పోయడాలు సహా సమస్తం వచ్చేస్తాయి. అత్యాచారాలు చేయడాలు, యాసిడ్ పోయడాలు, భయంకరమైన హత్యలు ఈ అహంకారంతో వస్తాయి, కామవాంఛతో కాదు. ఆ వాంఛ అక్కడే పోయింది, ఇప్పుడు అహంకారం ప్రవేశించింది. అంటే ఇంద్రియాల కంటే విషయములు, విషయముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి నిశ్చయాత్మకం. నిజమే, మనకేదో అనిపించిందండి, చాపల్యం చాలా సహజం. మనస్సుకు అనేక రకాలు. ఓ కారు చూస్తే కొందామనిపిస్తుంది, షాపింగ్ మాల్ కడితే ఏదో కొందామనిపిస్తుంది, ఎక్కడికో ఏవో చూసినప్పుడు ఏవో అనిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారి సంకల్పం వికల్పం అవగానే మనకి ఇది నిజంగా అవసరమా? ఆ బుద్ధితోటి, నిశ్చయాత్మిక బుద్ధికి సంకల్పాత్మకం మనః, ఆ బుద్ధితో నిర్ణయం తీసుకుంటే అప్పుడు మనస్సుని బుద్ధి పెత్తనం చేసి ఆపగలుగుతాం. బుద్ధికి పెత్తనం ఇచ్చాం కదండి, బుద్ధికి పెత్తనం ఇస్తే బుద్ధిమంతులమే, లేకపోతే బుద్ధి లేని వాళ్ళమే. అంటే ఒకే మనస్సు అటు ఇటు ఆలోచిస్తున్నప్పుడు, తర్జన భర్జన పడుతున్నప్పుడు అది మనస్సు, ఒక నిర్ణయానికి వచ్చాక అది బుద్ధి.
ఈ రకరకాల చేసిన పనులు వాటి తాలూకు విషయాలు గుర్తు చేసుకుని పెద్ద స్టోర్ రూమ్ నిలవగదిలా ఉన్నప్పుడు అది చిత్తం. ఇవన్నీ నేనే చేశాననే భావన వచ్చినప్పుడు అది అహంకారం. అంతకంటే ఎలా మనోబుద్ధి చిత్త అహంకారములు చతుర్విముషిత తత్వాల్లో ఈ 4 ముఖ్యం. ఈ మనసస్తు పరా బుద్ధికి బుద్ధేరాత్మా మహాన్ పరహ బుద్ధి కంటే గొప్పది జీవుడు అన్నారు అక్కడ. ఆత్మ అంటే దాన్నే మహాన్. ఆ జీవుడు కంటే ఆ ముందున్న జీవుడు అహంకారం అంటే నేననే భావనే ఆ జీవుడు కదా. అప్పుడు మహతఃపరం అవ్యక్తం ఆ జీవుణ్ణి కూడా మింగేయగలిగింది అవ్యక్తం. ఈ అవ్యక్తాన్నే వేదాంతంలో మాయ అన్నారు శంకరాచార్య స్వామి. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవత్యహరాగమే. ఆ అవ్యక్తం నుంచే ఈ వ్యక్తమవుతున్న జీవులన్నీ వచ్చాయి. ఎక్కడిదండి అవ్యక్తం, ఎక్కడిది మాయ? రాత్రి అన్నం తిని మనం పడుకోగానే అర్థం. మనకి సంబంధం లేని కల ఒకటి వస్తుందో లేదా. మనం తలుచుకోవచ్చు, తలుచుకోపోవచ్చు, సంబంధం లేకపోవచ్చు, ఏదో మనకి అసలు ఈ మధ్యలో ఎక్కడా తెలియని విషయాలు ఏవో కల్లో వచ్చేస్తాయి. ఇదంతా అవ్యక్తం, ఒక మహామాయ చేస్తోంది మన మనస్సే. ఇంకా చిత్రం ఏమిటంటే శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్న విషయం, కళ వస్తున్నప్పుడు ఈ జీవుడు ఖచ్చితంగా శరీరం నుంచి బయటికి ఎడతాట. అందులో లేటు వాడు అక్కడ ఉండి కండం లేదు కళ. శరీరం అధిష్టానం మాత్రమే. అక్కడ శరీరానికేను ఒక బండరాయికి తేడా ఏం లేదు. కాకపోతే గాలి పీల్చుకోవడం ఒకటే నడుస్తూ ఉంటుంది అక్కడ, అంతే. ఇంచుమించు కోమాలోకి వెళ్ళిపోయినట్టే. ఈ జీవుడు బయటికి ఎడతాట. అక్కడ తిరుగుతున్నటువంటి లోకాలని వాడు నిజంగానే తిరుగుతాట. ఇక్కడ ఉండి ఏదో వాటిని రప్పించడం కాదు, వాడు తిరుగుతాడు. యోగ వాసిష్టం సహా మనస్తత్వ శాస్త్రాలు కూడా చెప్పిన విషయం. వాడు తిరుగుతున్నాడు, బయటికి ఎడతాడు. అయితే బయటికి ఎలా వెళ్ళి మరి ఎలా వస్తున్నాడు లోపలికి అనగానే ఆ శరీరంతో సంబంధాన్ని వదిలిపెట్టాడు. ఎంత దగ్గర సంబంధం ఉంటుంది అంటే ఇక్కడ కొంచెం మామూలుగా పిలిస్తే ఏమండోయ్ ఏమండోయ్ అంటాడు, ఏమండోయ్ అనగానే వస్తాడు. అని కొంచెం గట్టిగా పిలవాలన్నమాట. అలా కొంచెం గట్టిగా నొక్కితే వస్తాడు. ఆ స్పర్శ ఎంత గట్టిగా ఉంటుంది అంటే వచ్చేంత దూరంలోనే ఉంటాడు. అంచేత మనం దూరం కూడా కల్పించుకున్నది మిథ్య. అమెరికా సహా అన్నీ మిథ్యలే. అదంత దూరం ఇదంత దూరం అన్నీ మన లెక్కల్లో దూరాలు తప్పితే నిజానికి మానసికంగా ఏదీ దూరం కాదు. అంచేత అవ్యక్తం ఇది మాయ. దీని నుంచే అన్నీ పుట్టాయి. పగలు రాత్రి అయ్యేసరికి అన్నీ కలుస్తున్నాయి. కానీ కళ ఏం జరుగుతుంది? రాత్రి అయ్యేసరికి కళ వస్తుంది, పగలు కాగానే కళ పోతుంది. పగలెవరు కళలు కనరు. కాబట్టి పగటి కళ అబద్ధం అని చెబుతారు. నిజానికి రాత్రి కళ అంతకంటే అబద్ధం. సరిగ్గా ప్రపంచం పగలు పుట్టింది, రాత్రి అందులో కలుస్తున్నాయన్నమాట. కళ రాత్రి పుట్టింది, పగలు కాగానే ముగుస్తుంది. అంతేగా తేడా. అందుకే యానిశా సర్వభూతానామని వస్తుంది. అన్ని జీవులకి ఏది రాత్రో యోగికి అది పగలో అంటే అందరం మనం పడుకుని కలగంటున్నప్పుడు యోగి ప్రశాంతంగా కూర్చుని ధ్యానంలో ఉంటాడు. ఆయనకి అది పగలే. మనం అంతా పగలు లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయినప్పుడు ఆయన నిద్రలో ఉంటాడు, కాళ్ళలో ఉండగా ఆయనకి అవి పట్టించుకోడు. సరిగ్గా అందుకు భిన్నంగా ప్రభవత్యహరాగమే రాత్రి యాగమే ప్రళయంతే. రాత్రి యాగం మనం కూడా మామూలు మానవ జీవితంలో పగలు ఎన్ని రకాల పనులు చేస్తున్నామండి. 5:30కో 6కో లేచింది మొదలు దీని దుంప దగ్గర రాత్రి 11 వరకు ఎన్ని గంతులు వేస్తున్నామండి. అసలు వాడి జుట్టు పీకి, వీడి మేడ మీద ఎక్కి, వాడిని తోడగొట్టి, వీడిని మేడ కొట్టి, వాడిని పడగొట్టి, వాడి మీద సవాల్ చేసి, వీడి శవాన్ని చూసి, రకరకాల పనులన్నీ చేసి రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చి 2 మెతుకులు తిని అమ్మయ్యాన్ని పడుకుంటున్నామే. ఒక్కసారి ఆ రాత్రి 10కో 10:30కో పడుకున్నప్పుడు పొద్దున్నుంచి మనం చేసిన పనులన్నీ ఆలోచిస్తే ఎంత చిత్రంగా ఉంటుందో. ఇవన్నీ మనమే చేసామా? ఒక్కసారి నిద్రలోకి జారిపోయామే. శరీరానికి మనస్సుకి ఈ ప్రపంచంలో మనం ఆ పగలల్లా చేసిన పనులతో ఏమీ సంబంధం లేదే. అంటే ఆ రోజుకి ఆ రోజు సృష్టి స్థితి లయం అయిపోయిందా లేదా. అందుకే నిద్ర అంటే నిత్య మృత్యువు అంటారు వేదాంతంలో. నిద్ర నిత్య మృత్యువు. రోజు వచ్చే చావే నిద్ర. చావు అంటే బాధన కాదు. అక్కడ అయిపోయింది ఆ రోజు అకౌంట్, ఆ రోజు ఖాతా, ఆ రోజు అయిపోయింది. హళ్ళీకి హళ్ళీ, 0కి 0 లెక్క తేల్చేశాం. మళ్ళీ మొదలైంది రాత్రి యాగమే ప్రళయంతే. రాత్రి యాగమే ప్రళయంతే అయిందనుకోకుండా కళ మొదలైంది. అప్పుడు మళ్ళీ ఈ జ్ఞాపకాలు, ఈ గొడవలన్నీ కలిపి అందులో ఏదో ఒక కళ్ళబోల్లి కథోటాలే. ఎక్కడో తిరిగాం, ఎక్కడో పడ్డాం, మళ్ళీ కింద పడ్డాం, మీద పడ్డాం, మళ్ళీ పగలు కాగానే ఆ కళ ముగిసింది. ఆ కళా జీవితం రెండూ ఒకటే అని గ్రహించగలిగితే అయిపోయినట్టే. అద్దములోన గన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అద్దములోన గన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదము నించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఎందుకు శయనిస్తాడు అంటే ఈ సృష్టి ఆయన నుంచి ఏర్పడిందని ఎందుకు చెప్పారు అంటే ఈ సృష్టి అంతా ఒక కళ. పడుకున్నవాడు చేసే పని కలగనడం తప్పితే పడుకున్నవాడు ఎవడు నిజమైనటువంటి సృష్టి చెయ్యడు. పడుకున్నప్పుడు చేసే సృష్టి అంతా కలే.
కళ వచ్చింది, కళలో సృష్టించేసాం, అదంతా అబద్ధమే. అంటే శ్రీ మహావిష్ణువు అనే పెద్ద మనిషి క్షీరసాగరంలో శయనించి తన కళ రూపంలో సృష్టించింది ఈ ప్రపంచం. కళలో అన్ని పాత్రలు మనమే ధరించినట్టే, అన్ని మాటలు మనమే మాట్లాడినట్టే, అన్ని రకాల రాగద్వేషాలకి మనమే లోనైనట్టే. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆయన కళలో పాత్రలమే మనమంతా. కాబట్టి ఆయన కలగంటున్నాడు. నిద్రలో ఉన్న కన్న కళ నెక్కము కాదు కదా. ఆయన కళలోంచి ఆయన తేరుకోవడం అంటే అర్థం ఏమిటి? మనం ఈ జ్ఞానాన్ని పొంది బయటికి రావడం, మనం శ్రీమన్నారాయణమూర్తిలో కలిసిపోయినట్టే. ఇక వైకుంఠానికి వెళ్ళడం, ప్రత్యేకించి ఏమయ్యా గుండె తెరుస్తావా అనడం, అందులో కలవడం, ఇదంతా సినిమాలో చూపించే వ్యవహారం మనకు అర్థం కావడం కోసం. అంతేగాని ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో అంచేత మనం మోక్షం పొందినట్టు జ్ఞానాదేవతు కైవల్యం. ఈ ప్రభవత్యహరాగమే అని గుర్తుపెట్టుకోవాలంటే సమర్థవంతమైనటువంటి లక్షణాలు కొన్ని మనం సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఏదైనా సంస్థ నడపాలంటే ఆ నాయకుడు చాలా సమర్థుడై ఉండాలి. ఆ నాయకుల్లో కనుక లోపం ఉంటే, అహంకారం ఉంటే, గర్వం ఉంటే, ఇతరులను అవమానించేటువంటి లక్షణాలు ఉంటే, ఎంత గొప్ప సమర్థులైన వాళ్ళు కింద ఉన్నా సరే ఆ దెబ్బతినేస్తుంది. ఆ పార్టీ అయినా అంతే, ఆ సంస్థ అయినా అంతే, ఆ వ్యాపారమైనా అంతే. మనకి ఊళ్ళు ఉదాహరణలు ఉన్నాయి. భూపతిగా ఆత్మబుద్ధిమది పుట్టని చోట, భూపతిగా ఆత్మబుద్ధిమది పుట్టని చోట, ప్రధానులు ఎంత ప్రజ్ఞాపరిపూర్ణులైన కొనసాగదు కార్యము, ప్రధానులు ఎంత ప్రజ్ఞాపరిపూర్ణులైన కొనసాగదు కార్యము, కార్యదక్షులయ్యోపిన భీష్మద్రోణ కృపయోధులు పల్వురుగుడి, భీష్మద్రోణ కృపయోధులు పల్వురుగుడి, కౌరవక్ష్మాపతి కార్యము ఏమైనా చాలిరే చేయగవారు భాస్కర, కౌరవక్ష్మాపతి కార్యము ఏమైనా చాలిరే చేయగవారు భాస్కర. సమర్థుడైనటువంటి వాడు తన మీదే తాను ఆధారపడతాడు. వాడి సమర్థత లోపిస్తే వాడు పరమ దురహంకారైతే కింద నాయకులందరినీ, ద్వితీయ శ్రేణి నాయకులు అనబడే వాళ్ళందరినీ, ఎంత పెద్ద వయస్సులో పెద్దవాళ్ళైనా వాళ్ళని అవమానించి మాట్లాడుతున్నాడు అంటే, నన్ను మీరు గారు ఎందుకు అనరు, ఏకవచనంతో సంబోధిస్తారేమిటంటే, బాబు మా అబ్బాయి వయస్సయ్యా, నువ్వు నాయకుడైతే కావచ్చు, మా అబ్బాయి వయస్సా, అలా కుదరదో, నన్ను గారు అనాల్సిందే అంటున్నాడంటే వాడు మట్టి అయిపోతాడు. ఆ సంస్థ కానీ ఆ పార్టీ కానీ తిరుగులేదు. ఇంకా మనకి తిరుగులేని ఉదాహరణలు ఉన్నాయి. దుర్యోధనుడు ఉదాహరణ. ఎంత గొప్పవాళ్ళండి కింద. భీష్మ ద్రోణ కృప, భీష్ముడా, ద్రోణాచార్యుడా, కృపాచార్యుడా, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడా, ఎవరు సామాన్యులండి ఇందులో? కనీసం పేరు కొద్ది వీరులు 10 మంది ఉన్నారు. పాండవ పక్షంలో వాళ్ళ 5గురు, ఆ 5గురు కూడా సమానమైన యోధులు కాదు. అందులో భీమార్జునులే ముఖ్యం. తీసేస్తే సాత్యకి. నిజంగా యుద్ధం వస్తే కృష్ణుడు గొప్పవాడు కానీ యుద్ధం చేయలేదు కదా. బలంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు 3 కనపడుతున్నారు అందులో, భీమార్జునుడు, సాత్యకి. మీరు ఇక్కడ 10 మంది ఉన్నారు. దుర్యోధనుడు స్వయంగా ఎందుకు దెబ్బతున్నారు? కౌరవక్ష్మాపతి కార్యము ఏమైనా చాలిరే చేయగవారు. నిజంగా గెలుపు అనేది లక్ష్యంగా యుద్ధంలో పాల్గొన్నాడు కదా, ఎందుకు గెలవలేకపోయారు? నాయకుడి అహంకారం. ప్రతిరోజు భీష్ముడి దగ్గరికి వెళ్ళడం, నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లా తాత, నీకు పాండవులు అంటే పక్షపాతం అంటే, ఇక గెలిస్తేనేమో మెచ్చుకోవడమా, ఓడిపోతే చాలు వెంటనే తిట్టడమా? అది పనికిరాదు నాయకుడికి. 40 నియోజకవర్గాలు ఉంటే ఒక రాష్ట్రంలో 37 నియోజకవర్గాల్లో వారే గెలిచారు. ఇంకో 2, 3 పక్క వాళ్ళకి వెళ్ళాయి. అది కోపం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళవాడిని ఆ మాత్రం వెంటనే ఆ నాయకుడు లేదా నాయకురాలు ఆ 2 నియోజకవర్గాలకి సంబంధించిన మంత్రుల్ని పీకి పారేసింది పార్టీ నుంచి. ఎంత దురహంకారం అండి! ఇవాళ ఉంటారా? పార్టీ నిలబడుతుందా? అసలు మట్టి కొట్టుకుపోదు వాళ్ళ శాపం తగిలి. అంటే గెలుపు ఒక్కటే అంటే అంత దురహంకారంతో ఉన్నారు. ఈ నాయకులు వాళ్ళ కుర్చీలు వదలరు. ఎక్కడికెడితే అక్కడ కుర్చీలు కూడా మోసి కడతారు. అదో పెద్ద కర్మ. ఎంత దౌర్భాగ్యపు నాయకుల చేత పరిపాలింపబడుతున్నామో చూడండి రకరకాల రాష్ట్రాలు. అంత దురహంకారం కలిగిన నాయకులు ఉంటే ఆ పార్టీలు కానీ, ఆ రాజకీయ వ్యవస్థలు కానీ, ఆ వ్యాపారాలు కానీ, ఆ సంస్థలు కానీ ఎప్పుడూ బాగుపడవు. కింద ఎంతో సీనియర్ నాయకులు ఉంటారు, అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సలహాలు వినాలి. అసలు వాళ్ళు వస్తే ముందు లేచి నిలబడాలి. నేను మీ అబ్బాయి లాంటి వాడినండి, ఏదో అధికారం అంటే ఉంది, నాయకుడు అంటే వేరు, మీరు చెప్పండి, సరదాగా మనం చేసుకుందాం, హాయిగా బ్రహ్మాండంగా ఆశీర్వదించి చెబుతారు వాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. వినయం లేకుండా విజయం ఎలా వస్తుందండి? అర్థం కాదు. వీళ్ళు దేశాన్ని పరిపాలించడం ఏంటి? మన కర్మ తప్ప.
ఆ దుర్యోధనుడు చేసిందే ఉదాహరణ. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, కృతవర్మని, కర్ణుణ్ణి, అశ్వత్థామ లాంటి మహావీరుల్ని కలిగి ఉండి కూడా ఓడిపోయాడు అంటే దుర్యోధనుడి యొక్క దురహంకారం కాదా కారణం? అది ఎంత ప్రజ్ఞావంతులైన వారు, ప్రధానమంత్రులు, ప్రధానులు, మంత్రులు అయిన వారు, పార్టీ నాయకులైన వారు ఎంత ప్రజ్ఞావంతులున్నా నాయకుడి యొక్క దురహంకారం కారణంగా దెబ్బతినేస్తున్నాయి. కౌరవపక్షం దెబ్బతినేసింది, యుద్ధంలో గెలవలేకపోయింది. అంచేతను ఎప్పుడు నాయకుడైన వాడు జాగ్రత్త పడాలి. తనలో అహంకారం పెరగనీయకూడదు. నేనొక్కడే అంతా జనం నా గురించే వస్తారు, నా గురించే ఓటేస్తారు, నా గురించే కంపెనీలు వస్తాయి, నా గురించే అన్నీ జరుగుతాయి, నేనే మొత్తం, ఈ నేను అనే భావన రాకూడదు. ఎప్పుడూ ముఖ్యమంత్రి అయిన వాడు, నాయకుడైన వాడు మనం 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 మన పార్టీ అవసరమైతే ప్రతిపక్షాలను కూడా కలుపుకొని, ఎవరు మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మీరు శాసనసభ్యులండి, మనమంతా సహకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనే మాటతో మాట్లాడాలి. ఇంత చేసినా తప్పులు వెతికే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ జోలికి వాళ్ళ విషయం ఎక్కడో పట్టించుకోకూడదు. ఎందుకని? నక్కలు ఎముకలు వెతుకును, అక్కరతో ఊరబంది అగడిత వెతకును, కుక్కలు చెప్పులు వెతుకును, తక్కువ వాడెల్ల వేళ తప్పే వెతుకును. పద్యమే చెప్పారు స్పష్టంగా. ఎప్పుడూ నాయకుడిని వెనక్కి లాగడం కోసం, అభివృద్ధి జరగనీయకుండా చేయడం కోసం అపశకున పక్షులు ఉంటూనే ఉంటారు. తక్కువ వాళ్ళు తప్పులే వెతుకుతారు. అదిగోనండి, ప్రమాణ స్వీకారం చేయగానే ఇలాంటి సంఘటన జరిగింది అంటే ఏమి అసలు ఇలాంటివి పట్టించుకోకూడదు. ఏవో జరుగుతూనే ఉంటాయి, ప్రతిరోజు జరుగుతాయి, పూర్వం కూడా జరిగేవి. అయితే ఇన్ని ప్రసార మాధ్యమాలు లేవు, ఇన్ని పత్రికలు లేవు కాబట్టి ఎవరికి తెలిసేవి కాదు. ఇవాళ ఏమైందంటే ఎక్కడో దక్షిణ కొరియాలో ఏదో జరిగితే పొద్దున్న 6:30కి వెంటనే మన దగ్గర ఉంటుంది. దాని మీద మళ్ళీ ప్రజాభిప్రాయం కూడాను. ఓ పొడుగు స్తంభం, ఓ పొట్టి స్తంభం, ఎస్సా నోయా. దానివల్ల మనకి ఏమవుతుంది? కంగారు వచ్చి ప్రపంచం అంతా తగలబడిపోతుంది. తగలబడని ప్రపంచం చాలా ఉందండి, మనం గ్రహించాలి. తగలబడుతున్నది చాలా తక్కువ. చాలా ప్రపంచం ఉంది, చాలా మంచివాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అద్భుతమైన ప్రపంచం ఉంది, దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. అయితే ఏదో సంచలనం కోసం కొంచెం ఇలాంటి వార్తలు ఎక్కువ చూపించేసరికి అవే జరుగుతున్నాయనే భ్రమలో పడుతున్నాం మనం. అంచేతను ఎప్పుడు తక్కువ వాడు ఎల్లవేళ తప్పే వెతుకుని, లోపాలే వెతుకుతారు ఎంతసేపు. ఎంత మంచి చేసినా, రాజకీయ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళని మీరు చూడండి, నాయకుడు మంచి చేసినా లోపాన్ని వెతుకుతుంది. ఎందుకంటే వాడు అసలు బాగుపడడం వీడికి ఇష్టం లేదు. అటువంటి వాళ్ళ గురించి పద్యంలో ఎంత కఠినంగా చెబుతున్నాడంటే, నక్కలు ఎముకలు వెతుకు. నక్కలు ఎప్పుడు ఎవడు చచ్చిపోతాడా, శవం దొరుకుతుందా, వాడు ఎముక పట్టుకుని చీకుదాం. ఎందుకంటే దానికి మరి మాంసాహారం తినాలి, అది దేన్ని చంపలేదు. ఎవరైనా జంతువుల్లో మనుషుల్లో చంపితే ఆ ఎముకలు దీన్ని బతుకుతుంది. అది దానికి ఏం చేస్తుంది? ఆ ఎముకలకు ఉండే మాంసాన్ని పీక్కుని, దానికి ఎంతసేపు అదే కావాలి. అక్కరతో ఊరబంది అగడిత వెతకు. అక్క ఎప్పుడు శుభకార్యం జరిగే చోటకి వెళ్ళదు, శ్మశానానికే వెడుతుంది. అందుకే గోతిగాడి నక్క అంటారు. అంటే పాతి పెట్టే గోతి దగ్గర నక్క కూర్చుంటుంది, వాళ్ళు వెళ్ళగానే గొయ్యి తవ్వేసి ఆ మొత్తం శవాన్ని పీక్కోవాలి. దానికి గతేది. ఈ తప్పులు వెతికే వాళ్ళు అలాగే ఉంటారండి. మంచి ఉంటే మంచిని మెచ్చుకోరండి, దాన్ని కూడా ఏదో అంటూ ఉంటారండి. సో ఇది ఒక్కటే చేయగానే అయిపోయిందా, ముందు అది ఒక్కటే చేశారు సంతోషించరాదా, ఆ మాట రాయరాదా, నలుగురు సంతోషిస్తారు. ఇంకో 4 చేయకూడదు, ఆయన చేయనివ్వం మనం. అసలు పీఠం ఎక్కిన వాడిని పరిపాలించినవరండి, ఎక్కిన రోజు నుంచే విమర్శలు మొదలు పెడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది ఇది. వీళ్ళు ఇటువంటి వాళ్ళే, తక్కువ వాళ్ళు. నక్కలో ఒక్కలో అనుమానం వెళ్ళా. అక్కడతో ఊరబంది అగడితే వెతకం. ఊరబంది ఉంటుంది, దానికి ఎంతో మురిక్కాలో కావాలి. దాన్ని మనం పెద్ద తాజ్మహల్ పక్కన ఉద్యానవనంలో మనం తీసుకెళ్ళినా సరే ఓ బెల్ట్ పెట్టి మన చేతిలోంచి ఆ బెల్ట్ లాగేసుకుని తెంచుకుని వెళ్ళి అది మురిక్కాలలో దూకేసి అమ్మయ్య నాకు ఇక్కడ సుఖంగా ఉంది ఉంటుంది. దాని బుద్ధి అది. దానికి అది కావాలి. నువ్వు ఎంత బలవంతంగా తీసుకొస్తే మాత్రం. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు వేమన్నా. అలాగే కుక్కలు చెప్పులు వెతుకును. ఎంత గౌరవమైన పదార్థాలు చుట్టూ కనపడుతున్నా సరే కుక్కలు ఏం చేస్తాయి? చెప్పులు పెట్టిన చోట కడతాయి. ఈ మధ్య వెళ్ళడం మానేసి, ఎందుకంటే మనం ప్లాస్టిక్ చెప్పులు సస్తాయి, ఇవి తింటాను. తోలు చెప్పులు ఉన్నప్పుడు మాట ఇది. కేవలం ఇదివరకు చనిపోయిన జంతువులు, ముఖ్యంగా ఎద్దులు, ఆవులు, వాటి చర్మాలను చనిపోయిన తర్వాత చంపేవారు కాదు పాపం. ఆ తర్వాత ఆ గొడ్డు చర్మాన్ని చెప్పులు కాబట్టి కిరు చెప్పులు అనేవారు. అవి ఆ తోలు చెప్పులు కిర్రమని చప్పుడు చేస్తాయి. ఆ తోలు జంతువులకు ఇష్టం కాబట్టి కుక్కల చెప్పులు తినేవి తప్పితే, మన ఇప్పుడు ప్లాస్టిక్లోనూ పాపులర్ షోరూంలో ఉండే చెప్పులు కుక్కలు తినవు. వాటికి ఇవి కూడా అరగవు, వాటికి తెలిసిపోయింది, వాటికి వాసన చూసి వదిలేస్తాయి. అందుకని ఆ తోలు చెప్పులు ఉండే రోజుల్లో కుక్కలు ఎక్కడైనా సభ జరిగితే సభలోకి వెళ్ళడం మానేసి ఆ బయట చెప్పుల దగ్గర తిరిగి, వాటి బుద్ధి అది. అలాగే తక్కువ వాడెల్లవేళ తప్పే వెతుకు. తక్కువ మనుషులు ఎప్పుడూ తప్పే వెతుకుతారు. నాయకుడు ఆ తక్కువ మనుషుల గురించి ఆలోచించకూడదు, వదిలేయడమే ఆ విషయాన్ని. మంచిది, వాళ్ళు అలాగే అంటారు. అసలు గొప్ప విషయం. ఒక సలహా చెబుతున్నాను, ఏమనుకోకండి. ఈ విలేకరులు అస్తమాను వచ్చి ఏవో అడుగుతూ ఉంటారు కదా, ఈ ఎక్కువగా నాయకులు మాట్లాడుతూ ఉంటే రాకూడని విషయాలు బయటకు వస్తాయి.
అందుకని నాకు తెలిసిన ఉపాయం ఏమిటంటే ఉభయత్ర జీవితానికి కలిసి వచ్చేలాగా తప్పుకునేలాగా ఏ విషయం మీద మనకి మాట్లాడడం ఇష్టం లేదు అప్పుడు వెంటనే నమశివాయ, నో కామెంట్ అనొద్దు, అది మన భాష కాదు. నమశివాయ మన భాష. నమశివాయ, శివుణ్ణి స్మరించిన పుణ్యం వచ్చింది నాయకుడికి, తద్వారా ఆయన పరిపాలన, ఆయన రాజ్యం బాగుంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చంద్రనామ శబ్దం ఉన్నవాళ్ళు పరిపాలన చేస్తున్నారు. చంద్రుడి వెన్నెలలాగా చక్కగా ఉండాలని మనం కోరుకుందాం. అయితే ఇద్దరు నాయకులకి నా సలహా ఏమిటంటే దేని మీద వ్యాఖ్యానించడం ఇష్టం లేదు అప్పుడు వెంటనే నమశివాయ అంతే. నమశివాయ అంటే నో కామెంట్ అని ఒకసారి చెప్పేయండి. ఇక అక్కడి నుంచి నమశివాయ, ఎన్ని ప్రశ్నలు వేసినా నమశివాయ, చివరికి విలేకరులు కూడా నమశివాయ. రేపటి వరకు నమశివాయ.